మీనా అయితే ఇంట్లో అలా పూలు కుడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శృతి వచ్చి రవి రవి అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవటంతో మీనా అయితే ఏంటి అంత కోపంగా వచ్చావు, రవి ఇంట్లో లేడు అని చెప్పి మీనా అంటుంది. ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగితే వాడిని చంపేద్దామని వచ్చాను అని చెప్పి శృతి అంటుంది. ఆ మాట విని మీనా అయితే వాడిని చంపేసేంత కోపం నీకెందుకు వచ్చింది అంటే అవును చచ్చేంత ప్రేమించాను కదా అందుకే అంత కోపం ఉంది నాకు అని చెప్పి శృతి అయితే మీనాతో మా ఇద్దరం ప్రేమించుకున్నామన్న నిజం చెప్తుంది. అది విని మీనా ఒక్కసారిగా షాక్ అయ్యి తన చేతిలో ఉన్న పూలను అయితే కింద పడేస్తుంది. పడేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. అవును మా ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, అలాంటిది వాడు ఇంకొక పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడో, పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయంట మీ ఇంట్లో అని చెప్పి అంటుంది. అది విని మీనా అయితే ముందు ఇక్కడ కాదు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి శృతిని తీసుకొని మీనా అయితే బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అవును మా ఇద్దరం చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం, మా ఇద్దరం పెళ్లి కూడా చేసుకుంటాం, వాడు కానీ ఒప్పుకోకపోతే నేను అస్సలు సహించను అని చెప్పి అంటుంది. అది విని మీనా అయితే సరే మీరిద్దరూ కలిసి ఇంట్లో ఒప్పించాలని ప్రయత్నిస్తారు, ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అని చెప్పి మీనా అంటుంది. అది విని శృతి ఇలా అంటుంది, వాడిని లేపుకొని వెళ్ళిపోయి మా ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పి అంటుంది. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, ఇవన్నీ తర్వాత మాట్లాడదామని చెప్పి శృతిని తీసుకొని మీనా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ప్రభావతి అలాగే వాళ్ళ కోడలు రోహిణి వాళ్ళిద్దరూ జ్యూస్ తాగుతూ ఉంటారు. ఇక శృతి మీనాని చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మీరిద్దరూ ఏదో ప్రేమ గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రభావతి మీనాని అడుగుతుంది. ఇక ఆ మాటలు విని మీనా ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేం లేదు అత్తయ్య నన్ను కలవడానికి వచ్చింది వెళ్ళిపోతుంది అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.